హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అగ్నిలో కూర్చున్న ఒక బాలుడు, అతనికి రక్షణగా నిలిచింది ఏమిటో తెలుసా? భక్తి. ఇదే హోలీ పండుగ వెనుకున్న అసలు సత్యం. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, అది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. పురాణాల్లో ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతని హిరణ్యకశపుడు. తనే దేవుడని ప్రకటించాడు. అందరూ తననే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని స్వంత కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ విష్ణుమూర్తి భక్తిలో మునిగిపోయేవాడు. ఈ విషయం రాజుకు కోపం తెప్పించింది. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా చంపాలని ప్రయత్నించాడు. చివరికి తన సోదరి హోలిక సహాయం తీసుకున్నాడు. ఆమెకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంది. ఒక రాత్రి మంటలు ఎగిసిపడుతున్న వేళ హోలిక తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకొని అగ్నిలో ప్రవేశించింది. అయితే అద్భుతం జరిగింది. దైవనామస్మరణ ఉన్న ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. అహంకారం, దుష్ట సంకల్పం కలిగిన హోలిక అగ్నిలో భస్మమైంది. అదే హోలికా దహనం. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటి? మనలోని కామం, క్రోధం, లోభం, అహంకారం వీటిని ఆ మంటల్లో దహనం చేయాలి. మరుసటి రోజు మనం రంగులు చల్లుకుంటాం. ఎందుకంటే జీవితం రంగుల్లో ఆనందంగా ఉండాలి. ఉత్తర భారతంలో శ్రీకృష్ణుడు మరియు రాధా ప్రేమను స్మరిస్తూ భక్తి భావంతో హోలీ జరుపుకుంటారు. రంగులు మనకు చెబుతాయి, పాత పగలను మరిచి కొత్త ఆనందాలని ఆహ్వానించండి. హోలీ అంటే భక్తి ఉన్నవాడిని అగ్ని కూడా కాల్చలేదని చెప్పే సత్యం. మీ జీవితంలోనూ దుర్గుణాలను దహనం చేసి ప్రేమకు, శాంతికి, భక్తికి రంగులు అద్దండి. శుభ హోలీ. థ్యాంక్ యూ. నమస్తే.